ఎవరు సర్దార్ వాళ్ళు? ఈ కుత్తేగాడు ఆ దుర్గగాడు అనే వదిన. దుర్గానా? దుర్గా అంటే కాలకయ్య తమ్ముడు వాడేనా? ఆ కాలకాయ గారు తమ్ముడే వదిన. నడి రోడ్డు మీద ఎల్లి శ్రీనివాస్ని హత్య చేస్తూ రెడ్డి హ్యాండెడ్ మాకు దొరికిపోయారు. అయితే మీరు ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు? మా మీద ఒక కక్షతో వాళ్ళని నేను చేస్తారేమోనని కొంచెం భయంగా ఉంది వదిన. హ, ఏం చేస్తారు? మహా అయితే చంపుతారు, అంతే కదా? వదిన ఏంటి మీరు మాట్లాడేది? అవును సర్దార్, మనలాంటి ఆఫీసర్లు 10 మందిని బాగు చేయటానికి, చంపటానికైనా చావటానికైనా సిద్ధంగా ఉండాలి. నా గురించి ఆలోచించకుండా మీరేం చేయాలనుకుంటున్నారో అది చేయండి. వదిన నీకు మా అన్నయ్యలాగే నీకు కూడా ధైర్యం ఎక్కువ వదిన. అది సరే గాని మీ అన్నయ్య కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళారు? అలా స్టేషన్లో చిన్న పనుందని ఇప్పుడు వెళ్ళారు వదిన. సర్దార్, మొన్న ఈ మధ్య ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్పావు కదా, ఈ విషయం అన్నయ్యతో చెప్పావా లేదా? అమ్మో అన్నయ్యకి చెప్పాలంటే కొంచెం భయంగా వదిన. మీరు ఎలాగో అలా చెప్పించి మీరు ఒప్పించాలి. బాబు, త్వరగా అమ్మాయిని మన ఇంటికి తీసుకురయ్యా. ఒక్కదాన్నే ఇంట్లో పనులు చేయలేక చచ్చిపోతున్నాను. అది సరే గాని ఆ పిల్ల పేరేంటి? అమ్మాయి పేరు నందిని వదిన. ఇక్కడే సెంటెన్స్ కాలేజీలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతుంది. సర్దార్, ఒకసారి ఆ అమ్మాయిని మన ఇంటికి తీసుకురా, అన్నయ్యకి పరిచయం చేద్దాం, సరేనా? అలాగే వదిన. సరే, ఎప్పుడు తిన్నావో ఏమో, లోనికి రారా, భోజనం చేద్దు గాని. లేదు వదిన, నందిని రమ్మని ఫోన్ చేసింది, అలా వెళ్ళి కలిసేసి వస్తాను. ఓహో, బయట డిన్నర్ ప్లాన్ చేశారా? ఓకే, ఎంజాయ్, బాయ్.